ప్రశస్త నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువు ప్రియ రక్షకుడైన యేసు ప్రభుల వారు మనలను మన కుటుంబాలను సంరక్షించి మరొకసారి ఆయన సన్నిధిలో కూడుకునే భాగ్యాన్ని మనకి ఇచ్చినందుకై, ఆయన వాక్యాన్ని ధ్యానించే అవకాశాన్ని సమయాన్ని మనకి ఇచ్చినందుకే మొదటిగా తండ్రి అయిన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభుపేట వందనాలు. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మెండుగా దీవించును గాక. ఈ దినముక ఏర్పాటు చేయబడిన లేఖన భాగం మన అందరం చదువుగా విన్నాము. మార్క్సు వార్త 4వ అధ్యాయం 35 నుంచి 41 వరకు ఉన్న లేఖన భాగాన్ని చదివాం. ఈ లేఖన భాగంలో యేసు ప్రభు వారు అలాగే శిష్యులు ఉదయకాలము వారి పరిచర్యను ముగించుకొని యేసు ప్రభు వారు శిష్యులందరూ కలిసి అద్దరికి వెళ్ళాలని, సముద్రం మీదకు ప్రయాణానికి వెళ్ళి అద్దరికి వెళ్ళాలని నిర్ణయించుకొని సముద్రంలోనికి దోణి ఎక్కి ప్రయాణం చేస్తున్నప్పుడు జరిగిన ఒక సంఘటన గురించి ఈ లేఖనం చెప్తూ ఉంది. అయితే ఈ లేఖనాల్లో మనము నేర్చుకోవలసిన ఆత్మీయ పాఠాలు ఏమైనా ఉన్నాయా అని అంటే అనేకం ఉన్నాయనే విషయాన్ని కూడా ఈ లేఖనం మనకు నేర్పిస్తుంది. తుఫాన్ అనేది లేకపోతే ఆకస్మికంగా వచ్చే గాలి, అలాగే భయంకరమైన అలల దాటికి యేసు ప్రభువారు శిష్యులు ప్రయాణిస్తున్న ఆ చిన్న దోణి నీళ్లతో నిండిపోయి మునిగిపోయే పరిస్థితికి వచ్చినప్పుడు యేసు ప్రభువారికి శిష్యులకు జరిగిన సంభాషణ ఇక్కడ మనం చదువుతాం. అయితే మనకు ఈరోజు దేవుడు వాక్యము ద్వారా నేర్పించాలనుకున్న పాఠం ఏంటి అని అంటే, మన జీవితాల్లో లేదా మానవ జీవితాల్లో ఆకస్మిక సంఘటనలు అనేకం జరుగుతూ ఉంటాయి. సడన్ ఇన్సిడెంట్స్ అంటాం. అలాంటివి ప్రతి మనిషి జీవితంలోనూ ఏదో ఒక సందర్భంలో ఎదురవుతాయి. ఆకస్మికంగా జరిగే వాటినే ఏమంటాం? యాక్సిడెంట్స్ అంటాం కదా. యాక్సిడెంట్ అంటే ఊహించం, ఇప్పటి వరకు బాగానే ఉంటుంది, సడన్ గా కనురెప్ప పాటులో జరిగిపోయేదాన్నే యాక్సిడెంట్ అంటాం, ప్రమాదం కదా. అలాంటి ప్రమాదాలు మన జీవితాల్లో అకస్మాత్తుగా ఎదురైనప్పుడు మనము ఒక విధంగా ఒక షాక్కి గురైపోతాం. ఇంకా చెప్పాలంటే మనలో ఒక ఆందోళన, భయము కలుగుతాయి. అలాంటి సందర్భానికి సంబంధించిన లేఖనం ఇది. యేసు ప్రభువారు శిష్యులు ఒక దోణిలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఉదయం అంతా పరిచర్య చేసి ఎన్నో సంగతులను ప్రజలకు బోధించిన యేసు ప్రభువారు ఆ దోణి అడుగున అమరమునకు వెళ్ళి కొంతసేపు విశ్రాంతి తీసుకోవాలని నిద్రపోతూ ఉండగా పైన ఉన్న శిష్యులు ఈ గాలి తుఫాను రావడం చూసి, భయంకరమైన తుఫాను వలన మధ్యలో నడి సముద్రంలో ఉన్న వారి దోణి ఏమైందట? నీళ్లతో నిండిపోయిందట. అక్కడ చదువుతాం మనం 27వ వచనం చదవండి. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన యొక్క దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయిన. దోణి నిండిపోయిందంటే ఏంటి దాని అర్థం? ఏంటి దాని అర్థం? ఏమండి? పడవలోనికి నీళ్లు వచ్చేంటి దాని అర్థం ఏంటి? పడవ మునిగిపోతున్నది అని కదా. పడవ మునిగిపోతుంది, ఇంకా కొద్ది క్షణాలలో పూర్తిగా మునిగిపోయే పరిస్థితికి వస్తుంది అని దాని అర్థం. అలాంటి సందర్భంలో యేసు ప్రభు వారి దగ్గరికి శిష్యులు పరిగెత్తుకొని వెళ్ళారు. వెళ్ళి ఏమంటారు? తర్వాత చదవండి. బోధకుడా మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనేది. గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ఇక్కడ దేవుని వాక్యము మనకు నేర్పుతున్న ఆత్మీయ పాఠం ఏంటంటే,
మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఇలాంటి సందర్భాలు చాలా ఎదురవుతాయి. ఆకస్మిక సంఘటనలు మనం చూస్తాం. ఒక విధంగా చెప్పాలంటే మన కుటుంబంలో ఆకస్మికంగా అనారోగ్యం రావచ్చు, ఆకస్మికంగా ఆర్థిక ఇబ్బంది రావచ్చు, ఆకస్మికంగా కష్టం రావచ్చు. ఇంకా ఖచ్చితంగా గట్టిగా చెప్పాలి అని అంటే ఆకస్మికంగా మన కుటుంబంలో మరణం కూడా రావచ్చు. అవునా? అవునా కాదు? మరణం రావచ్చు, ప్రమాదం అవ్వచ్చు, ఆర్థిక ఇబ్బంది అవ్వచ్చు, అనారోగ్య సమస్య అవ్వచ్చు, ఇంకా అనేక రకాల సమస్యలు ఉన్నాయి చెప్పాలంటే కదా. అందరికీ ఒకే సమస్య ఉంటుందా? అన్ని కుటుంబాల్లో ఒకే పరిస్థితి ఉంటుందా? ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క పరిస్థితి ఎదుర్కొంటుంది. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క సమస్యను ఎదుర్కొంటాడు. కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాల సమస్యలు మానవుడు ఎదుర్కొంటాడు. కొన్ని సమస్యలు ఎలా ఉంటాయంటే ఆకస్మికంగా వస్తాయి, చెప్పబెట్టకుండా వస్తాయి, ఊహించని రీతిలో వస్తాయి కదా. అప్పటి వరకు అంత బాగున్నట్లే ఉంటుంది, సడన్ గా సమస్య. ఈ తుఫాను కూడా అంతే. చక్కగా యేసుప్రభు వారు శిష్యులు అద్దరికి ప్రయాణమే వెళ్ళిపోతున్నారు. అవతల ఏముంది? గెరాసేనుల దేశం ఉంది. చూడండి 5వ అధ్యాయం 1వ వచనం. వారా సముద్రంలో అద్దరిలో ఉన్న గెరాసేనుల దేశంలో అంటే అక్కడికి వెళ్తున్నారు యేసుప్రభు వారి శిష్యులు. అక్కడ కూడా పరిచయం చేయకండి. ఆ ప్రయాణము సాఫీగా వెళ్ళిపోతుంది అనుకున్నారు శిష్యులు. కానీ ఆకస్మికంగా సముద్రం మీద ఉండగా ఆ తుఫాను వారి జీవితంలో వారికి ఎదురైంది. అలాగే మన జీవితంలో కూడా సాఫీగా జీవితం వెళ్ళిపోతుంది, అంత బాగుంది అనుకుంటే సడన్ గా మన కుటుంబంలో ఏదో జరగటం, సడన్ గా ఒక శ్రమ రావటం, సడన్ గా అనారోగ్యం రావటం, లేదా ఒక మరణం సంభవించటం, ఇవన్నీ మన జీవితాల్లో జరగచ్చు. ఏమండి? ప్రతి కుటుంబంలో సమస్యలు ఉంటాయిగా. అనారోగ్య సమస్య ఉండదా? ఆర్థిక ఇబ్బందులు ఉండవా? మరణం ఉండదా? అన్ని కుటుంబాల్లో ఇవన్నీ ఉంటాయా? మరి ఇవన్నీ ఉన్నప్పుడు దేవుడు మీకు నేర్పుతున్న పాఠం ఏంటి? దేవుడు మీకు చెప్తున్న మాట ఏంటి? మనం ఇలాంటివి సడన్ గా వచ్చినప్పుడు చాలా భయపడిపోతాం, కంగారు పడిపోతాం. మన భక్తి జీవితం కానీ, విశ్వాస జీవితం కానీ, మన దేవుడు కానీ ఎవరు జ్ఞాపకం రారు. అలాంటి పరిస్థితుల్లో కూడా కొన్నిసార్లు వెళ్ళిపోతాం. అయితే దేవుడు ఏమంటున్నాడంటే శిష్యులతో అంటున్నాడు, చూడండి 40వ వచనం. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా? గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ఈరోజు దేవుడు వారితో ఉన్నాడు కదా. అయితే దేవుడు ఎక్కడున్నాడు? అమరమున నిద్రపోతున్నాడు, విశ్రాంతిలో ఉన్నాడు, విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. శిష్యులు దోణి పైన ఉన్నారు. సడన్ గా వారు ఈ తుఫాను ఎదుర్కొనేసరికి వారు కింద ఉన్న యేసుప్రభువుని మర్చిపోయి వారు దేనిని చూసి భయపడుతున్నారు? తుఫానుని చూసి భయపడుతున్నారు, గాలిని చూసి భయపడుతున్నారు. ఆ భయంకరమైన అలలు దోణిని కొడుతున్నప్పుడు అలలను చూసి వారు భయపడుతున్నారు. ఈరోజు విశ్వాస జీవితంలో నువ్వు నేను కూడా చేసే పొరపాటు ఏంటంటే మనతో ఉన్న దేవుణ్ణి మర్చిపోయి మనకు ఎదురుగా ఉన్న ఆ శత్రువుని బట్టి, శ్రమను బట్టి, లేకపోతే కష్టాన్ని బట్టి మనం భయపడతాం. మనం దేన్ని చూస్తాం? సమస్యను చూస్తాం. మనం దేన్ని చూస్తాం? వచ్చిన కష్టాన్ని చూస్తాం, జరిగిన సంఘటన చూస్తాం. కానీ మనతో ఎవరున్నారన్న సంగతి మర్చిపోతాం. అంటే దేవుడు ఉన్నాడన్న సంగతి మర్చిపోతాం. అందుకే విశ్వాస జీవితంలో మనము చాలా ఆటుపోటును ఎదుర్కొంటున్నప్పుడు మనము దాన్ని పెద్ద సమస్యగా మార్చుకుంటాం. చాలాసార్లు చిన్నదానితో అయిపోతుంది. అక్కడ యేసుప్రభు వారు అక్కడే ఉన్నాడన్న సంగతి వారికి తెలుసు కదా. తెలిసినా వారు ఏం చేశారు? నీళ్లు పడవలోకి వచ్చేదాకా చూశారు. నీళ్లు నిండిపోయాయంట దోణిలో. అప్పుడు యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి ఏమని అడుగుతున్నారు? ప్రభువా, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాం, నీకు చింత లేదా? యేసుప్రభు అప్పుడు ఏం చేశాడు? లేచి ఏం చేశాడు? అప్పుడు ఆయన లేచి గాలిని గద్దించి సముద్రమును నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అడిగి మిక్కిలి. గమనించండి, ఇప్పుడు సమస్య వచ్చింది,
మునిగిపోయేదాకా, నశించిపోయేదాకా వచ్చినప్పుడు శిష్యులు పరిగెత్తుకుంటే యేసు ప్రభువు వారితో ఏమంటున్నారు? మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని మొరపెడుతున్నారు. అప్పుడు యేసు ప్రభువు వారు లేచి ఏం చేశాడట? గాలిని గద్దించాడు, సముద్రాన్ని నెమ్మది చేశాడు. ఇదే పని అంత ముందు చేయలేడా? సముద్రం తుఫాను రాకముందు యేసు ప్రభువు వారు చేయలేరా? గాలి వేసినప్పుడు సముద్రం ఎలా, తుఫాను ఎలా వస్తుంది మన జీవితాల్లోకి? తుఫాను ఎలా వస్తుంది? వాస్తవానికి తుఫాను ఎలా వస్తుంది? ఈరోజు స్కూల్కి సెలవు ఇచ్చారు కదా, ఎందుకు ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు చెప్పండి. గట్టిగా మాట్లాడు. నేను మాట్లాడితే మీకు మైక్లో వినిపిస్తుంది కానీ మీరు మాట్లాడితే నాకు వినిపించదు, అందుకే చెప్పాలి గట్టిగా. వర్షాలు వస్తున్నాయనేనా? తుఫాను ఉందనేనా? తుఫాను వస్తుందని ఎప్పుడు తెలిసింది? మరి ఎవరికి తెలిసింది? నిన్న చెప్పారు ఈరోజు తుఫాను వస్తుంది కదా. వాతావరణాన్ని చూసినప్పుడు అర్థమవుతుంది శిష్యులకి, గాలి వేస్తున్నప్పుడు అర్థమవుతుంది శిష్యులకి. ఎందుకంటే ఆ సముద్రం మీద ఎన్నోసార్లు ప్రయాణం చేసిన వారు వాళ్ళు. తుఫాను వచ్చే సందర్భం అర్థమవుతుందా లేదా? తెలుస్తుందా? మనం చూస్తాం కదా, పైకి ఆకాశం వైపు చూసి మబ్బులేస్తే వర్షం పడుతుంది అని ఎలా చెప్తాం మనం? అంటే తుఫాను రావటానికి సూచనలు ఉన్నాయి, అయినా కూడా వారు యేసు ప్రభువు దగ్గరికి ఇంకా రాలా. అర్థమైంది మీకు? ఎప్పుడు వచ్చారు? తుఫాను గట్టిగా రేగిపోయి వర్షానికి, అలలకి, తోని కుదుపులకు గురి నేళ్లతో నిండిపోయిన పరిస్థితికి వచ్చినప్పుడు ప్రభువా మేము నశించిపోతున్నామని అప్పుడు పరిగెత్తుకుని వెళ్ళారు యేసు ప్రభువు దగ్గరికి. ఈరోజు విశ్వాసులుగా మన జీవితాల్లో ఎదురయ్యే సమస్యల్లో మనం చాలాసార్లు మనం పూర్తిగా మునిగిపోయే పరిస్థితికి వచ్చినప్పుడు దేవుడు గుర్తొస్తాడు. అప్పటిదాకా దేవుడు గుర్తురాడు. అప్పటిదాకా మన స్వశక్తి మీద, మనుషుల మీద, లోకం మీద, మన బలాబలాల మీద ఆధారపడిపోయి దీన్ని ఎలాగైనా నెగ్గేయచ్చు, దీన్ని ఎలాగైనా అధిగమించవచ్చు అనే ప్రయత్నాలు చేస్తూ చిన్న సమస్యని పెద్దది చేసుకుంటాం మనం. అందుకే లోకపరంగా ఒక సామెత ఉంటుంది, గోటితో పోయేదాన్ని. మనకు అది అలవాటు, మనకు బాగా అలవాటు. మనుషుడికి అది అలవాటు, మనుషుడికి అది అలవాటు. కాబట్టి గమనించండి, శిష్యులకు ఎప్పుడు గుర్తొచ్చాడు యేసు ప్రభువు వారు? తుఫానంతా చెలరేగిపోయి గాలి గట్టిగా వీచి ఈ అలలు దోణిని కొట్టి మొత్తానికి ముంచేసే పరిస్థితికి వచ్చినప్పుడు యేసు ప్రభువు వారు గుర్తొచ్చారు. అప్పుడు పరిగెత్తుకుని వెళ్ళారు. ఈరోజు మన జీవితాల్లో కూడా ఎలాంటి సమస్యలు వచ్చినప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మనతో ఉన్నాడన్న సంగతి మర్చిపోకూడదు. దేవుడు మనతో ఉన్నాడన్న సంగతి మర్చిపోకూడదు. దేవుడు వాగ్దానం చేస్తాడు, ఆ వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు మన దేవుడు. మత్తయి సువార్త చివరి అధ్యాయంలో 28వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుదునో వాటినన్నింటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని దేవుడు ఏం వాగ్దానం చేశాడు? నేను మీతో ఏముంటాను, ఎలా ఉంటాను? సదాకాలం ఉంటాను. యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో నేను ఉంటానని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. కాబట్టి ఆయన ఇచ్చిన వాగ్దానానికి తప్పక ఆయన నిలవబడతాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కానీ ఆయన ఎలాంటి జీవితాన్ని మనకు వాగ్దానం చేయలేదు. చాలా మంది ఏమనుకుంటారంటే, యేసు ప్రభువు వారిని నమ్ముకుంటే సుఖవంతమైన జీవితం ఉంటుంది, చివరిదాకా చచ్చిపోయేదాకా కష్టాలు ఉండవు, మన ఇబ్బందులు ఇరుకులు ఏవి రావు, సంతోషం ఆనందం మన జీవితాల్లో ఉంటుంది అని చాలా మంది అనుకుంటారు. కానీ వాస్తవం ఏంటంటే, దేవుడు అటువంటి జీవితాన్ని నీకు వాగ్దానం చేయలేదు. సుఖమైన జీవితం, సంతోషకరమైన జీవితాన్ని నీకు వాగ్దానం చేయలేదు. దేవునితో అడుగులు వేస్తున్నప్పుడు కూడా నీకు శ్రమలు ఎదురవుతాయి. ఇప్పుడు యేసు ప్రభువు ఎవరితో ఉన్నాడు? యేసు ప్రభువు శిష్యులతో లేడా? మరి శిష్యుల జీవితంలో ఈ తుఫాను ఎందుకు వచ్చింది? శిష్యులు ఈ గాలిని లేకపోతే తుఫానుని చూసి భయపడవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? దోణి మునిగిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది? యేసు ప్రభువు వారితో ఉన్నా సరే వారు పరిగెత్తుకుని వెళ్ళి, ప్రభువా బోధకుడా మేము నశించిపోతున్నాము అని ఎందుకు మొరపెట్టవలసి వచ్చింది? లోకంలో విశ్వాసికైనా అవిశ్వాసికైనా శ్రమలు ఎదురవుతాయి.
నువ్వు తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది ఏంటంటే నీతో దేవుడు ఉన్నాడన్న సంగతి నువ్వు మర్చిపోకూడదు. శ్రమ అవ్వచ్చు, ఇబ్బంది అవ్వచ్చు, ఇందాక నేను చెప్పినట్లుగా అది మరణమే అవ్వచ్చు, నీ కుటుంబంలో మరణం సంభవించవచ్చు, లేకపోతే నీ కుటుంబంలో ప్రమాదం జరగచ్చు. అయినా సరే నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే నీతో నీ దేవుడు ఉన్నాడు. ఆయన అదే కదా వాగ్దానం చేశాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను నీతో ఉంటాను. అంతేగాని నీకు సుఖమైన జీవితం, సంతోషకరమైన జీవితం చివరి దాకా ఉంటుందని చెప్పలా. అటువంటి జీవితాన్ని నీకు వాగ్దానం చేయలే. మీరు గమనించారు, యోసేపుని పాత నిబంధనలో యోసేపుని మనం చూస్తాం. యోసేపు దేవుడిని నమ్మినవాడా నమ్మనవాడా? నమ్మాడా? నమ్మితే చెరసాల్లో ఎందుకు పడ్డాడు? నమ్మితే అపనిందల పాలు ఎందుకు అయ్యాడు? యోబు దేవుడిని నమ్మాడా నమ్మలేదా? మరి యోబు ఎందుకు ఇన్ని శ్రమలు అనుభవించాడు? సమస్తం ఎందుకు పోగొట్టుకున్నాడు? దేవునితో అడుగులు వేస్తున్నప్పుడు కూడా శ్రమలు ఎదురవుతాయి, దేవునితో నడుస్తున్నప్పుడు కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ దేవుడు వాగ్దానం చేశాడు ఏంటంటే నీతో ఆయన ఉంటాడు, నిన్ను ఆయన విడవడు, ఎడబాయడు, నీ చేయి పట్టుకొని ఆయన నడుస్తాడు. అది ఏదైనా సరే, మరణమైనా సరే అనే విషయాన్ని మనం ఈ లేఖనం ద్వారా నేర్చుకోవాలి. శిష్యులు అంత కష్టపడి భయపడిపోయి, లేకపోతే కంగారు పడిపోయి యేసుప్రభువు వారి దగ్గరికి వెళ్ళి వారు అంటున్న మాట ఏంటో తెలుసా? బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? అప్పుడు యేసుప్రభువు ఏమంటున్నాడు చూడండి, మీరు ఎందుకు భయపడుతున్నారు? ఇక్కడ గమనించాలి, యేసుప్రభువు వారు ఒక విషయాన్ని వారికి నేర్పుతున్నాడు. ఏంటంటే మీరు ఎందుకు భయపడుతున్నారు? వాస్తవానికి మనల్ని కూడా ఇదే ప్రశ్న అడుగుతున్నాడు దేవుడు వాక్యం ద్వారా. మీరు ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు భయపడాలి? ఎందుకు భయపడాలి? ఇప్పుడు ఈ శిష్యులు యేసుప్రభువుతో ఉన్నవారు కాదా? 3.5 సంవత్సరాలు. ఏమండి, ఉన్నారా లేదా? దేవునికి స్తోత్రం. యేసుప్రభువుతో 3.5 సంవత్సరాలు ఉన్న వీరు ఆయన స్వస్థతలు చేస్తే చూసిన వారు, ఆయన అద్భుతాలు చేస్తే చూసిన వారు, ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తే చూసిన వారు, 5,000 మందికి ఆహారం పెడితే పంచిన వారు, అవునా? ఆఖరికి మరణించిన వారిని ఆయన లేపితే చూసిన వారు, సజీవ సాక్షులు. ఎవరు? ఈ శిష్యులే. కానీ వారే భయపడిపోతున్నారు ఇప్పుడు మరణము స్థితిలోనికి వచ్చేసరికి, మరణం ఎదురయ్యేసరికి. అందుకని యేసుప్రభువు ఏమంటున్నాడంటే మీరు ఎందుకు భయపడుతున్నారు? మీరు ఇంకా నమ్మిక ఉంచలేరా అని అడుగుతున్నాడు యేసుప్రభువు. ఇక్కడ యేసుప్రభువు మనల్ని నేర్చుకోమంటున్న పాఠం ఏంటో తెలుసా? మన జీవితాల్లో భయం ఎప్పుడు వస్తే అప్పుడు విశ్వాసం పనిచేయాలి. అందుకే మనం భయపడినప్పుడు మన విశ్వాసాన్ని చూపించాలి. మన జీవితంలో భయాన్ని తీసేసి దాన్ని విశ్వాసంతో నింపాలి. ఎందుకంటే భయం ఉన్నప్పుడు విశ్వాసం సడలిపోతుంది, భయం ఉన్నప్పుడు భక్తి పోతుంది, భయం ఉన్నప్పుడు ప్రార్థన జీవితం రాదు, భయం ఉన్నప్పుడు దేవుడి సన్నిధికి నడవాలని ఆశపోతుంది. అందుకనే దేవుడు ఏం నేర్పుతున్నాడంటే శిష్యులకి, మీరెందుకు భయపడుతున్నారో, మీరెంకనో నమ్మిక ఉంచట్లేదా అని అడుగుతున్నాడు యేసుప్రభువు. అంటే మనం ఇంక చేయవలసిన పని ఏంటంటే, నీ జీవితంలో ఎప్పుడు భయం కలిగితే అప్పుడు ఆ భయాన్ని తీసేసి నువ్వు విశ్వాసాన్ని నీ జీవితంలో నింపాలి. ఫియర్ రిప్లేసెస్ బై ఫెయిత్. భయము ప్లేసులో భయం స్థానాన్ని విశ్వాసము భర్తీ చేయాలి మన జీవితంలో. అది విశ్వాస జీవితానికి కావాల్సింది. యేసుప్రభువు అదే చెప్తున్నాడు. ఎంతకాలం నాతో ఉన్నారు, నేను చేసిన అద్భుతాలు చూశారు, ఇప్పుడు కూడా గాలి నాకు లోబడింది, సముద్రం నాకు లోబడింది, ఇవన్నీ చూసిన మీరు ఇంకా ఎందుకు భయపడుతున్నారు? ఈ 3.5 సంవత్సరాల్లో ఎలాంటి కార్యాలు ఎన్ని చేయలేదు యేసుప్రభువు. యోహాను అంటాడు కదా, ఆయన చేసిన కార్యాలు రాయటానికి సముద్రం అంత శిల కూడా సరిపోదు, వివరించలేం. అన్ని చూసిన శిష్యులు ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేసరికి భయపడిపోతున్నారు. మనలో కూడా చాలాసార్లు మనం భక్తిగా ఉంటాం, చక్కగా ఆరాధనలకు వస్తాం, ప్రార్థనలు చేస్తాం, పాటలు పాడతాం. సడన్ గా మన ఇంట్లో ఒక మరణమో లేకపోతే అనారోగ్యమో ప్రమాదమో జరగగానే అన్ని వదిలేస్తాం, భయపడిపోతాం.
భయపడిపోయి దేవునికి దూరంగా వెళ్ళిపోతాం. దేవుడు మనతో ఉన్నాడన్న సంగతి మర్చిపోతాం. అందులో నుంచి బయటికి రావడానికి చాలా సమయం పడుతుంది. కానీ ఈ భయాన్ని తీసేసి విశ్వాసంతో నింపినప్పుడు దేవుడు నిన్ను బయటికి నడిపిస్తాడు. దేవుడు నీతోనే ఉంటాడు. భయం ఎప్పుడు కూడా మనల్ని కృంగదీస్తుంది. భయం ఎప్పుడు కూడా వెనక్కి లాగుతుంది. భయం ఎప్పుడు కూడా మనల్ని ముందుకు వెళ్ళనివ్వదు. మనల్ని నిరుత్సాహపరిచేస్తుంది భయం. మీరు ఎప్పుడైనా గమనించారా? గొలియాతు అలా నిలబడి ఉన్నప్పుడు గొలియాతును చూసి ఎంతమంది భయపడుతున్నారు? గొలియాతును చూసి ఎంతమంది భయపడుతున్నారు చెప్పండి? సౌలు, రాజైన సౌలు. సౌలుతో పాటు ఇశ్రాయేలు సైన్యం మొత్తం ఎవరికి భయపడుతుంది? ఎందుకు? వారు గొలియాతుని చూస్తున్నారు. బాబో ఇంతున్నాడు, మనం వెళితే ఒక వేడితో చంపేస్తాడు అనే భయంతో వారు గొలియాతుకి భయపడ్డారు. మరి సౌలు ఎంత గొప్ప యోధుడు! సౌలు మహావీరుడు, యుద్ధ వీరుడు. సౌలుతో పాటు ఉన్న సైన్యం, దావీదు అన్నలు, అలాగే సైన్యంలో ఉన్నవారు చాలా గొప్ప గొప్ప యోధులు ఉన్నారు. వీరందరూ ఎన్నో యుద్ధాలు చేసిన వారు ఇప్పుడు ఎవరిని చూసి భయపడుతున్నారు? ఆ గొలియాతుని చూసి భయపడుతున్నారు. ఎందుకంటే వారు గొలియాతును మాత్రమే చూస్తున్నారు. అసలు యుద్ధం అంటేనే ఏంటో తెలియని, యుద్ధ వాతావరణమే పరిచయం లేని ఎంత చిన్న పిల్లవాడు దావీదు అక్కడ నిలబడి చూసి ఏం చేశాడు? యుద్ధం చేయడానికి గొలియాతు ముందు నిలబడ్డాడు. వీళ్ళందరికీ ఉన్న భయం దావీదుకి ఎందుకు లేదు? వాళ్ళందరూ యుద్ధ నైపుణ్యము, యుద్ధ సామర్థ్యము కలిగిన వారు, అయినా వారే భయపడుతుంటే అసలు యుద్ధం అంటే ఎలా చేయాలో తెలియని దావీదు ఎందుకు భయపడట్లేదు? ఎందుకో తెలుసా? దావీదు తనలో భయము లేకుండా, భయము తీసేసి విశ్వాసంతో నింపుకున్నాడు తన హృదయాన్ని. దేవునికి స్తోత్రం. అందుకనే దావీదు ధైర్యం ఏంటంటే ముందున్న గొలియాతు కాదు, దావీదు వెనకున్న దేవుడు. అందుకే రోమపత్రిక 8:31 అంటాడు, దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవడు అని పౌలు అంటాడు. ఇప్పుడు దావీదు దేవుడిని చూస్తున్నాడు తప్ప గొలియాతుని కాదు. కానీ సౌలు సైన్యం, ఇశ్రాయేలు సైన్యం అంతా గొలియాతుని చూస్తున్నారు, దేవుడిని చూడట్లేదు. ఇప్పుడు శిష్యులైనా, నువ్వైనా, నేనైనా ఎవరిని చూడాలి? ముందున్న సమస్యను కాదు, నీ పక్షములో ఉన్న దేవుడిని చూడాలి. ఇది దేవుడు నాకు నేర్పుతున్న పాఠం. అర్థమైందా? శ్రమలో, కష్టంలో, ఇరుకులో, ఇబ్బందుల్లో, ఆకస్మిక సంఘటనలు జరిగి నిన్ను కృంగదీసేస్తున్నప్పుడు, నిన్ను నలిపేస్తున్నప్పుడు, నిన్ను పడగొడుతున్నప్పుడు, నువ్వు నీలో ఉన్న భయాన్ని తీసేసి నీ పక్షంగా ఉన్న దేవుని వైపు నువ్వు చూసినప్పుడు దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. శిష్యులు వచ్చి మొరపెట్టినప్పుడు, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అన్నప్పుడు వెంటనే ఆయన లేచి కార్యం చేసి చూపించాడు. నువ్వు మొరపెట్టడమే ఆలస్యం, నువ్వు అడగడమే ఆలస్యం. నువ్వు అడిగితే ఖచ్చితంగా కార్యం చేస్తాడు. అయితే విశ్వాసంతో నువ్వు చెయ్యాలి. శిష్యులు ఏం చేస్తారు? శిష్యులతో అంటాడు కదా యేసు ప్రభువు వారు, మీరు ఇంకనూ నమ్మిక ఉంచలేకపోతున్నారా? మీరు ఇంకా నమ్మలేకపోతున్నారా అని అడుగుతున్నాడు దేవుడు. నీ విశ్వాసం బట్టే దేవుడు కార్యాన్ని చేస్తాడు. కాబట్టి నీలో ఉన్న భయాన్ని తీసేసి విశ్వాసంతో నీ జీవితాన్ని నింపుకుంటే నువ్వు దేనికి నీ భయపడవలసిన అవసరం లేదు. ఒకవేళ ఎలాంటి కష్టము, శ్రమ నీకు ఎదురైనా కూడా అందులో నుంచి ధైర్యంగా నువ్వు ముందుకు రావడానికి దేవుడు తోడై ఉన్నాడు. దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. అందుకే మనం అనుభవించగలిగినంత శ్రమనే దేవుడు మనకి దయచేస్తాడు. అందులో నుంచి బయటపడే మార్గం కూడా ఆయన మనకి ఇస్తాడని లేఖనం చెప్తుంది. కాబట్టి ఆయన మనతో ఉన్నాడన్న సంగతి మనం మర్చిపోకూడదు. చాలాసార్లు ఇది మర్చిపోయి సమస్యను చూసి భయపడిపోయి మన విశ్వాసాన్ని, మన భక్తిని, మన ప్రార్థన జీవితాన్ని అన్నింటినీ మనం పోగొట్టుకుంటాం. కానీ దేవుడు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు, నేను మీతో లేనా, నేను మీతో ఉన్నాను అన్న సంగతి మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి గమనించండి, అందుకే ఆయన ఏమంటాడంటే, మీకు నేను పిరికి ఆత్మనివ్వలేదు. ఎలాంటి ఆత్మనిచ్చాను? బలము, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మను. చూడండి 2 తిమోతి పత్రిక
1వ అధ్యాయం 7వ వచనం చదవండి. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చనే గాని పిరికితనము గల ఆత్మనియ్యలేదు. అప్పుడు శారీరకంగా యేసుప్రభువు వారితో ఉన్నాడు కాబట్టి వారు పరిగెత్తుకుంటే యేసుప్రభువు వారి దగ్గరికి వెళ్ళారు. మరి ఇప్పుడు నీకు నాకు సమస్య వస్తే ఎక్కడికి వెళ్ళాలంట? ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. అందుకే ఆయన ఏమంటాడంటే, నీకు ఎలాంటి ఆత్మ ఇచ్చాడంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఈ దేవుడు ఎలాంటి వాడంటే శక్తియు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మ, పిరికితనము కలిగిన ఆత్మ కాదు, నిన్ను వదిలేసే ఆత్మ కాదు, నిన్ను వెనక్కిలాగే ఆత్మ కాదు, నిన్ను నడిపించే ఆత్మ, నిన్ను బలపరిచే ఆత్మ, సత్యములోనికి నిన్ను నడిపిస్తుంది, స్వతంత్రంగా నిన్ను చేస్తుంది, మంచి ఆలోచనలు పుట్టిస్తుంది, నీలో తప్పు జరిగితే నిన్ను గద్దిస్తుంది. ఇలాంటి ఆత్మను నీకు నేను ఇచ్చాను. కాబట్టి నీ విశ్వాస జీవితంలో దేవుడు నీతో ఉన్నాడన్న సంగతి మర్చిపోకుండా నువ్వు ముందుకెళ్తే నీ ప్రతి సమస్యలోనూ దేవుడు నీ పక్షముగానే ఉంటాడు అన్న సంగతి నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఆయన వెళ్ళిపోతూ శారీరకంగా ఆయన మన మధ్య ఉండలేడు కాబట్టి, తన శిలువ రక్షణ యాగం అయిపోయింది కాబట్టి, పరలోకానికి వెళ్ళిపోయాడు కాబట్టి మన కొరకు ఆయన ఏమిచ్చాడట? పరిశుద్ధాత్మనిచ్చాడు, వేరొక ఆదరణకర్తనిచ్చాడు. ఇంద్రియ నిగ్రహం కలిగి శక్తి కలిగిన గొప్ప పరిశుద్ధాత్మ దేవుడిని మనకు తోడుగా ఉంచాడు. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు నేను ఒక్కడనే నేను ఒంటరినే అని నువ్వు అనుకోకూడదు. నీకు తోడు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు అన్న సంగతి మనము మర్చిపోతాం చాలాసార్లు. అందుకే మనుషుల మీద, లేకపోతే కుటుంబం మీద, స్నేహితుల మీద, బంధువుల మీద ఆధారపడతాం. కానీ చివరికి మోసపోతాం, చివరికి నష్టపోతాం, చివరికి శ్రమే మిగులుతుంది, చివరికి కన్నీరే మిగులుతుంది. అలాంటి సందర్భాల వరకు మనం తెచ్చుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, మీరెందుకు ఇంకా భయపడుతున్నారు? మీరు నమ్మించలేకపోతున్నారా అని దేవుడు అడుగుతున్నాడు. గమనించండి ప్రభువును ప్రేమించిన స్నేహితులారా, మన జీవితాల్లో దేవుడు మనకు ఎప్పుడు కూడా దూరంగా ఉండడు అన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. ఆయన మన కన్నీటిని చూస్తాడు, మన ప్రార్థనలు ఆలకిస్తాడు, మన మొరలు వింటాడు. కానీ నువ్వు బలమైన విశ్వాసంతో, భయంతో కాదు. చాలా మంది భయంతో చేస్తారు ప్రార్థన కదా, భయంతో చేస్తారు. భయంతో కాదు, విశ్వాసంతో చేయాలి. విశ్వాసంతో చేయాలి. నీ విశ్వాసాన్ని బట్టే దేవుడు ఈ ప్రార్థన ఆలకిస్తాడు, వెంటనే కార్యం చేస్తాడు. దేవుడు మన కన్నీళ్లను చూస్తాడట. యెషయా గ్రంథం 59:1 అంటాడు, రక్షింపనేరకుంటున్నట్లు యెహోవా హస్తం కొరచ కాలేదు, విననేరకుంటున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు అని అంటాడు కదా. అయితే మనం గమనించవలసిన విషయం ఏంటంటే, రక్షించాలన్నా వినాలన్నా నీ దగ్గర ఏముండాలట? భయం కాదు, ఏముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉండాలి. అందుకనే యాకోబు అంటాడు కదా, ఏలియా మన వంటి మనుషుడే, కానీ విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం పడలేదు. మరి నువ్వు నేను చేస్తే ఎందుకు వర్షం ఆగదు, లేక వర్షం పడదు? ఎందుకనంటే ఏలియా దగ్గర ఉన్న విశ్వాసం నీ దగ్గర, నా దగ్గర లేదు. మనం భయంతో చేస్తాం, కానీ విశ్వాసంతో ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయని వాక్యం చెప్తుంది. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, శిష్యుల్లోనూ ఈరోజు నీలో నాలో ఏం నింపాలని ఆశపడుతున్నాడంటే, దేవుడు భయం తీసేసి విశ్వాసాన్ని మనలో నింపాలని దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి విశ్వాసంతో మనం మన హృదయాలను నింపుకున్నప్పుడు, ఒకవేళ శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా దాన్ని మనం చాలా ప్రాక్టికల్గా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ప్రాక్టికల్ కుంగిపోకుండా ఆలోచిస్తాం, ఇది దేవుని చిత్తము, అయితే ఈ శ్రమ గుండా దేవుడు నన్ను నడిపిస్తున్నాడు అని నువ్వు అర్థం చేసుకుంటావు. చాలాసార్లు ఇది అర్థం చేసుకోలేని అవిశ్వాసంతో నిండిపోయిన, భయంతో నిండిపోయిన వారికి ఏమనిపిస్తుంది అంటే, నా జీవితంలో నేను ఎంత భక్తిగా ఉంటాను కదా, ఎన్ని ఆరాధనలు చేస్తాను కదా, ప్రార్థనలు చేస్తాను కదా, దేవుని ఆలయంలో ఎప్పుడు ఉంటాను కదా, నా కుటుంబంలోనే ఈ మరణం ఎందుకు రావాలి, నా కుటుంబంలోనే కష్టం ఎందుకు రావాలి, నా కుటుంబానికి ప్రమాదం ఎందుకు సంభవించాలని చాలా మంది దేవుడికి దూరం అయిపోతారు, దేవుణ్ణి ప్రశ్నించే స్థాయికి వెళ్ళిపోతారు. కానీ వాస్తవానికి దేవుణ్ణి అర్థం చేసుకునే విశ్వాసం నీలో ఉండాలి. ఒక శ్రమ వచ్చిందంటే ఆ శ్రమ గుండా దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు అన్న సంగతి నువ్వు గుర్తుపెట్టుకోవాలి. శ్రమను తప్పించుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తే
అది విశ్వాసం కాదు. శ్రమ గుండా వెళ్ళాల్సిందే, శ్రమ గుండా వెళ్ళవలసిందే. మరణం చూడని నరుడు ఎవడైనా ఉన్నాడా? మరణం చూడని కుటుంబాలు ఏమైనా ఉన్నాయా? కష్టం చూడని కుటుంబాలు ఏమైనా ఉన్నాయా? కన్నీరు చూడని కుటుంబాలు ఏమైనా ఉన్నాయా? నువ్వు దేవుడిని నమ్మినా నమ్మకపోయినా ఇవన్నీ నీ కుటుంబంలో సంభవిస్తాయి. అయితే అన్నిటికీ నీకు ఉన్న తేడా ఏంటి అని అంటే, అన్నిటి పక్షంగా ఎవడు ఉండడో కానీ నీ పక్షంగా నీ దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అదే దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం కదా. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను నీకు తోడై ఉన్నానని నీకు ఇస్తున్న వాగ్దానం. ఈ వాగ్దానాన్ని మర్చిపోకుండా విశ్వాసం కలిగి నీ జీవితంలో ముందుకు వెళ్ళాలి. ఇవన్నీ ఎదురవుతాయి ఏదో ఒక టైంలో, ఎదురు కాకుండా ఉండవు. ఏదో తప్పించుకొని తిరుగుదాం అంటే కుదరదు. మరణం ఎదురవుతుంది, అనారోగ్యం ఎదురవుతుంది, కష్టం ఎదురవుతుంది, ఆర్థిక ఇబ్బంది ఎదురవుతుంది. ఇవన్నీ ఎదురవుతాయి ప్రతి ఒక్కరికి. తప్పించుకొని బ్రతికే మనుషుడు ఎవరో లేడు భూమి మీద. అన్ని ఎదురవుతాయి. కానీ ఈ కష్టంలో, ఈ శ్రమలో నీకు తోడే ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు నీకు ఉన్నాడు. ఆయన వదిలేసుకొని ఒక్కడవే ఈ లోకంలో విశ్వాసం లేని, నిరీక్షణ లేని మనుషుల్లాగా పోరాడతావా? దేవునితో కలిసి నువ్వు నడుస్తావా? అది నువ్వు నిర్ణయించుకోవాలి. ఎందుకనంటే కష్టము, శ్రమ మన జీవితంలో ఎక్కువ కాలం ఉండదు. అందుకనే లేఖనం అంటుంది కదా, రాత్రి ఏడుపు వచ్చినను ఉదయమున ఏం కలుగుతుంది? సంతోషం కలుగుతుంది. రాత్రి ఏడుపు వచ్చినా ఉదయాన్న సంతోషం కలుగుతుంది. కష్టం ఇప్పుడు వచ్చినప్పుడు నువ్వు బాధపడ్డావు, ఏడ్చావు, కుంగిపోయావు, నలిగిపోయావు. కానీ నీ దేవుడు నిన్ను బలపరిచి మరలా త్వరలోనే నీ నోటికి నవ్వు కలుగు చేస్తాడు, సంతోషం కలుగు చేస్తాడు. అందుకే శ్రమ ఎప్పుడు మన జీవితంలో ఎక్కువ కాలం ఉండదని కూడా నువ్వు తెలుసుకోవాలి. చాలా మంది ఏమిటంటే ఇలాంటి సందర్భాల్లో, ఈ కష్ట సమయాల్లో నా జీవితం ఇంకా అయిపోయింది, నేను ఇంకేం చేయలేను, నేను ఇంక బతకలేను, నేను ఇంకే ముందుకు వెళ్ళలేను, నేనేమీ సాధించలేను అని చాలా మంది కుంగిపోతారు, వెనుదిరిగిపోతారు. కానీ దేవుడు అంటున్నాడు, శ్రమ కొద్ది కాలమే, నిరీక్షణ తర్వాత నీకు బలమైన బహుమానం ఉంటుంది, గొప్ప బహుమానం దేవుడు నీకు సిద్ధపరుస్తున్నాడు అన్న విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ కష్టంలో లేకపోతే ఆకస్మిక శ్రమలలో మనం ఏం చేయాలంట? దేవుని మీద విశ్వాసంతో మనం ముందుకెళ్ళాలి. కుంగిపోకూడదు, వెనుదిరిగిపోకూడదు, ఇబ్బంది పడకూడదు. యోగుని చూడండి, కుమార్తెలు అందరూ చనిపోయారు, సమస్తము పోగొట్టుకున్నాడు. కుంగిపోయాడా? వెనుదిరిగాడా? ఎందుకంటే ఆయనకు తెలుసు ముందున్నది గొప్ప బహుమానం, నా పక్షంగా ఉన్నది గొప్ప దేవుడు అని యోగు నమ్మాడు, యోసేపు నమ్మాడు. కాబట్టి గమనించండి, ఈ రాత్రి దేవుడు నీకు నేర్పుతున్న పాఠం ఏంటంటే, ఈరోజు ఉందంటే రేపు ఉండదు, ఈరోజు సంతోషం ఉందంటే రేపు శ్రమ రావచ్చు. దానికి కూడా నిన్ను నువ్వు సిద్ధపరచుకో, దానికి కూడా నిన్ను నువ్వు బలపరుచుకో. అయితే విశ్వాసంతో నిన్ను నువ్వు నింపుకో. నీ పక్షంగా దేవుడు ఉన్నాడని నువ్వు నమ్ము. ఆయన చేయి పట్టుకుని నడువు. శ్రమ ఏదైనా దేవుడు దాటిస్తాడు, ఇబ్బంది ఏదైనా, ఇరుకేదైనా దేవుడు నీ మార్గాలు విశాలపరుస్తాడు. నీతో పాటు ఆయన కూడా నడిచే దేవుడు. అందుకనే మన దేవుడు ఎలాంటి దేవుడు అంట? దేవుడు మనల్ని ఆదరించే దేవుడు. మత్తయి సువార్తలో అంటాడు కదా 11:28 ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఏమిస్తాను? విశ్రాంతినిస్తాను. ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు, శ్రమలు పడి ప్రయాసపడి నలిగిపోయి కుంగిపోయిన మనుషులారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతినిస్తాను, నెమ్మదిని కలుగు చేస్తాను, సంతోషాన్ని కలుగు చేస్తాను, ఊరట కలుగు చేస్తాను. ఏమంటే ఎడారిలో నీళ్లు లేక తిరిగి అలసిపోయిన వాడికి నీళ్లు దొరికితే ఎలా ఉంటుంది? మన జీవితాల్లో కూడా శ్రమలు పడి ప్రయాస పొంది అలసిపోయిన ప్రాణాలకు ఆయన ఊరట ఇస్తానంటున్నాడు ఆయన వద్దకు వస్తే. అలాంటి గొప్ప దేవుడు మనకి ఉన్నాడు. మనల్ని విడవను, ఎడబాయనని వాగ్దానం చేశాడు. నమ్మదగిన దేవుడు ఆయన ఉంటుండగా కూడా ఈ లోకంలో నువ్వు భయపడిపోయి, లేకపోతే వెనుదిరిగిపోయి, కుంగిపోయి, నలిగిపోయి, అన్యుల వలె, నిరీక్షణ లేని వారి వలె నీ జీవితాన్ని పాడు చేసుకుంటావా? అలా కాక నా దేవుడు నాకున్నాడు, నన్ను లేవనెత్తుతాడు, నడిపిస్తాడు, నన్ను బలపరుస్తాడు, నా పక్షంగా ఆయన యుద్ధం చేస్తాడు, వ్యాజ్యం ఆడతాడు అని నమ్మి అడుగులు వేస్తావా?
నువ్వు నిర్ణయించుకో. ఎందుకంటే ఏ సమయానికైనా నీకు సరిపోయిన దేవుడు ఆయనే. ఎలాంటి పరిస్థితులకైనా నీ జీవితంలోనికి ఆయన వచ్చి నీ సమస్యలను తీర్చే దేవుడు ఆయనే. మనకు సరిపోయిన దేవుడు ఆయనే, నిజమైన దేవుడు ఆయనే. కాబట్టి గమనించండి, ఆయన మన జీవితాల్లో ఉన్నాడన్న సంగతి మనం మర్చిపోతాం. శిష్యుల్లాగా అప్పుడప్పుడు మర్చిపోయి మన శ్రమల్ని మనమే అధికం చేసుకుంటాం, భయపడిపోతాం, మనల్ని మనమే వెనక్కి లాగేసుకుంటాం, విశ్వాస జీవితంలో పడిపోతాం. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు నిజంగా విశ్వాసంలో బలపడి ఉంటే నీతిమంతుడు 7 మార్లు పడిపోయినను మరలా లేస్తాడు, లేపుతాడు, దేవుడు నిలబెడతాడు, నడిపిస్తాడు, బలపరుస్తాడు. ఈ సమస్యలన్నింటినీ నువ్వే గెలిచి విజయం సాధించేలాగా నీ పక్షంగా ఆయన యుద్ధం చేస్తాడు. అటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి అటు దేవుడిని కలిగి ఉండి మనము భయపడకూడదు, విశ్వాసంతో ముందుకెళ్ళాలి. విశ్వాసమే మనకు విజయాన్ని ఇస్తుందని ఈరోజు లేఖనం ద్వారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, మనకు ఎదురయ్యే సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆకస్మికంగా వచ్చే ప్రమాదాలు, మరణాలు, ఇవన్నింటినీ కూడా మనం జయించి ముందుకెళ్ళాలి, విశ్వాసంలో గెలవాలి అని అంటే దేవుడు మనతో ఉన్నాడన్న సంగతి మనం మర్చిపోకూడదు. ఆయన మన పక్షంగానే ఉంటాడు, మన పక్షంగా కార్యాలు చేస్తాడు. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని మనం గొప్ప విశ్వాసులుగా, దేవుడు పెంచిన విశ్వాసులుగా మనం ఎదగాలని, అట్టి స్థితి దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ దయచేయను గాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుడి సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయంలో మీ తలంపులకు కావలి ఉండును గాక.